సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇది విను. ఎవరైతే నిన్ను మోసం చేశారో వాళ్ళ భాగోతం మొత్తం ఈ చీటిలో రాసి ఉంది. వెంటనే తీసి చూడమ్మా, నువ్వే ఆశ్చర్యపోతావు. ఏంటి ఇంతలా నన్ను మోసం చేస్తున్నారా అని నువ్వే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. విను, వదులుకోకు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, అసలు ఆ చీటిలో ఏముందో, ఇలా ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కటిగా మన సాయి తండ్రి మాటలోనే విందామండి. బాబాగారు మనకు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక అర్థం అనేది దాగి ఉంటుంది. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా. ఎంతోమంది నీకు ద్రోహం చేశారు కదా. కొంతమందిని నేను కనిపెట్టాను, కొంతమందిని నువ్వు కనిపెట్టావు. ఇక ఆ వ్యక్తులు నీకు ఏ విధంగా ద్రోహం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అన్నీ రాసి పెట్టాను. నేను నీ ముందుకు ఒక చీటిని తీసుకొచ్చానమ్మా. దాన్ని జాగ్రత్తగా తెరిచి చూశావంటే వాళ్ళు ఎవరనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. అలానే నా ఈ మాటలను జాగ్రత్తగా చివరి వరకు విను. నువ్వు అన్ని విషయాల్లో కూడా అతి మంచితనంతో అందర్నీ నమ్మేస్తావు. ఎవరు నీవారు, ఎవరు నీకు అపాయం చేసేవారు అనేది నీకు తెలియక ఇబ్బంది పడుతున్నావు. అందుకే జాగ్రత్త పడాలమ్మా. నీకు ముందుగానే హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఆ చీటిని తెరిచి చూడు, అన్నీ తెలుస్తాయి. ఈరోజు నీ బాబా తీసుకొచ్చిన ఈ అమూల్యమైన సందేశం పూర్తిగా నీ జీవితాన్నే మారుస్తుంది తల్లి. అవును, ఖచ్చితంగా మారుస్తుంది. నీ బాబా నీకోసంగా తెచ్చారు అంటే ఇది నీకైనదే కదా బిడ్డ. మరి నీకెందుకు దిగులమ్మా, నీకెందుకు బాధ చెప్పు. ఇంతలా నీ మనసు కంగారు పడ్డానికి నీ బాబా ఉన్నారు కదా. ఏదీ కూడా కష్టపెట్టుకోకు, ఎప్పుడూ కూడా బాధపడకు తల్లి. ఒక్క క్షణం ఆగి ఈ సందేశాన్ని వినమ్మా. అన్నీ కూడా నీ నుంచి పటాపంచలైపోతాయి. నీ బాబా నీకోసంగా ఎలాంటి శుభవార్త తీసుకొచ్చారో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ఇప్పుడు నువ్వు రోజులు, వారాలు కాకుండా నెలలు, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఒక్కరోజైనా మలుపు వస్తుందా అని నువ్వు రోజు నన్ను అడుగుతున్నావు కదా. ఒక్కరోజైనా నా జీవితంలో మార్పు వస్తుందా అని ఆశపడుతూ ఉన్నావు కదా. బిడ్డా విను, అసలు వ్యక్తుల యొక్క మోసం అనేది తెలుసుకొని నువ్వు బాధపడుతున్నావు. అయినా సరే ధైర్యంగా ఉండు. ఇక నిర్లక్ష్యం చేయకమ్మా. ఏముందులే అని చెప్పి కొట్టిపారేయకు. ఈ చీటీలో నీకు తెలియనటువంటి కొన్ని రహస్యాలను దాచి ఉంచాను. నువ్వు అశ్రద్ధ చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇది పూర్తిగా వింటే నీకే తెలుస్తుంది. ఇది కేవలం నీకోసమే తీసుకొచ్చిన ఒక రహస్యమైన వార్త బిడ్డ. అందుకే ఇంతలా నీకు చెబుతూ ఉన్నాను. బిడ్డా, ఇప్పుడు నీకు ఇన్ని చెబుతుంటే కంగారుగా ఉంది కదా. అయితే అవన్నీ కూడా నీకు నీ మనసు మీదే ఉంటాయి. ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు, నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా, ఎవరికి నష్టం చేయలేదు కదా, గాయపరచలేదు, నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను లాక్కోలేదే, డబ్బు కానీ మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోలేదు కదా. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది, ఎవరు నన్ను మోసం చేయాలన్న ఉద్దేశం ఉంటుంది అని నన్ను పదే పదే ఆశగా అడుగుతున్నావు కదా. అందరితో మంచిగానే ఉన్నాను కదా బాబా. ఏదైనా కావాలంటే సాయం చేస్తున్నాను, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను. ఇక నాపై కుట్ర పనే దురుద్దేశం ఎవరికి ఉంది బాబా? ఎవరు వారు అని నీ మనసులో నిన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నీ మనసులో ఈ సందేహం మొదలైంది కదా. ఇక ఇవన్నీ తెలియాలి అంటే ఇది నువ్వు వినాల్సిందే. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కు సూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరు, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఎవరైతే వాళ్ళ జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో వాళ్ళకే శత్రువులు ఎక్కువమ్మా.
నీకా మోసం చేయడం తెలీదు. ఒకరి దగ్గర చేయి చాపడం అంతకన్నా తెలియదు. అలానే ఒకరి మనసు నొప్పించడం కూడా రాదు. ఒకరిని బాధ పెట్టడం అంటే ఏంటో కూడా తెలియదు. మోసం చేయడమో తెలీదు. ఇవన్నీ కూడా తెలియని అభంశుభం తెలియనటువంటి నా బిడ్డవి నువ్వు. చెప్పాలంటే ఒక పిచ్చి తల్లివి. నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో, నీ శ్రమతో, రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంతో, నీ రెక్కల కష్టంతో ఎదుగుతూ వచ్చావు. నీ తిండి నువ్వు తిన్నావు. పైకి నవ్వుతూ ఉంటావు. సంసారాన్ని చక్కబెట్టుకున్నావు. నీ కుటుంబంతో బావుంటావు. ఈరోజు నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది అని ఎప్పుడూ కూడా బోరున 10 మందిలో అస్సలు ఏడవు. ఎవ్వరి దగ్గర కూడా నీ కష్టాన్ని చెప్పుకోవు. ఇతరుల సహాయాన్ని ఎప్పుడూ ఆశించలేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఈర్ష్య మొదలవుతుందమ్మా. ఈ వ్యక్తి ఎవ్వరి దగ్గర చేయి చాచడం లేదు, సంతోషంగా ఉంటున్నారు, ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు, ఇంతలా ఎదుగుతున్నారే, మేము తనతో పాటే పుట్టాం, జీవితం మొదలు పెట్టాం కదా, మా జీవితం అల్లకల్లోలంగా ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఎంత చేసినా ఎంత సంపాదిస్తున్నా వాళ్ళంత సంతోషంగా లేము, వాళ్ళంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నామే, వాళ్ళ కుటుంబంతో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు, ఎంతో సమయం గడుపుతున్నారు, కానీ మా వల్ల ఎందుకు అవ్వడం లేదు, మేము ఎందుకు అలా ఉండలేకపోతున్నాము, సమాజంలో వాళ్ళకున్న ప్రేమ పేరు నాకు ఎందుకు రావడం లేదు, అసలు వాళ్ళు చేసేది ఏంటి, నేను చేయింది ఏంటి, ఎందుకు వాళ్ళను నవ్వుల పాలు చేయాలి అని చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా చేయాలి అని, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశానని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. నువ్వు చేసే పనిలో ఆటంకాలు పెడుతున్నారు. నీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో నన్ను అడుగుతున్నావు కదా. బాబా, నేను ఎవ్వరికి కూడా హాని తలపెట్టలేదు కదా, మరి నాకే ఎందుకు ఇలా ఉన్నారు అని నువ్వు దిగులుతో నన్ను చూస్తూ ఉన్నావు కదా. బిడ్డా, ఇలా చూడు, నేను ఎవ్వరినీ కూడా ఏమీ చేయలేదు కదా సాయి అనే అనుమానం నీకు పదే పదే వస్తే ఒక కారణముందమ్మా. అసలు ఎవరనేది కూడా నీకు తప్పకుండా చెబుతాను. ఎదురుగా ఉన్నటువంటి ఈ చీటిని తాకి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నీ సాయిని ప్రార్థించు. వారు ఎవరనేది నువ్వు నన్ను చూపమని అడిగావు కదా. కళ్ళు మూసుకో. ఆ చీటిలో వారి ముఖం నీకు కనిపిస్తుంది. ఈ చీటిలో కనపడే విధంగా వాళ్ళ రూపురేఖలు కూడా నీకు కనిపించేలా చేస్తాను. వారు నీతో ఎలా ప్రవర్తిస్తారో, వారు ఎవరో, ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈ చీటిలో తెలియపరిచాను. కాబట్టి నాపై భారం వేసి చూడు తల్లి, మంచి జరుగుతుంది. వారి చరిత్ర అంతా కూడా నీకు పూర్తిగా కనపడుతుంది. వాళ్ళు నీతోనే ఉన్నారమ్మా, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ప్రతి పనిలో కూడా నీ వెంటే ఉంటున్నారు. ప్రతిదీ నీ గురించే గమనిస్తూ ఉన్నారు. అది మంచి కానీ చెడు కానీ అన్నీ చూస్తున్నారు. కష్టం నష్టం ఇలా అన్నీ గమనిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదీ చెప్పవు. వాళ్ళంతటా వాళ్ళే అన్నీ కూడా నీ గురించి తెలుసుకుంటున్నారు. అంత చనువుగా నీతో ఉంటున్నారు. నువ్వు ప్రేమ పంచే చోట కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా నీ బంధువులు, నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే వాళ్ళు నిన్ను ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉన్నారు. నీ నీడను కూడా వాళ్ళు వదలడం లేదు. ఇక మీ ఇద్దరి మధ్య చనువు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. అవునమ్మా. వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, వారు ఎందుకు నిన్ను పతనం చేయాలి, నిన్ను మానసికంగా కృంగతీయాలి, ఇలా వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చేయాలని, ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలని, నువ్వు బాధతో విలవిల్లాడుతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోతూ బాధగా ఉండాలని చేస్తున్నారు. నీ మనసును నీ లక్ష్యం వైపు వెళ్ళనివ్వకుండా మళ్లించాలని ఇలా చేస్తున్నారు. నీ మనసు బాధపడాలని వాళ్ళు కోరుకుంటున్నారమ్మా. నువ్వు ఏమాత్రం కూడా కృంగిపోవద్దు తల్లి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వాళ్ళు ఇన్ని పొరపాట్లు చేస్తున్నారు కదా, తప్పుడు దారిలో వెళ్తున్నారు. ఇక వాళ్ళ జీవితమే ఒక తప్పుడు దారిలో వెళ్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా నువ్వు గమనించడం లేదు కదా. నువ్వు చూసే ఉంటావు, ఒక భ్రమలో ఉంటున్నావు.
నా గురించి నేను చేస్తున్నటువంటి ప్రతి తప్పు తనకి తెలిసిపోయి ఉంటుందేమో, తనలో నేనుంటున్నాను కదా, తనతో నేను తిరుగుతున్నాను కదా, నేను చేస్తున్నవన్నీ గమనించేశారేమో అని ఆ వ్యక్తులు భయపడిపోతూ ఉన్నారు. ఇక నా తప్పులు వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో, నా పొరపాట్లు ఎక్కడ భయపడతారో, అలా పడితే నేను నవ్వుల పాలవుతానేమో, అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, చిన్నచూపు చూస్తారేమో అని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారమ్మా. నా బిడ్డను బాధ పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారు చెప్పు? వాళ్ళని కాస్త దూరంగా పెట్టు తల్లి. ఎవరికి ఎప్పుడూ కూడా ఎక్కువ చనువు ఇవ్వకు. ఎప్పుడూ కూడా వాళ్ళు వీళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా అస్సలు ఉండలేరు తల్లి. వాళ్ళ మనసులో కూడా ఒక భయం అనేది మొదలైపోయింది. నిన్ను బాధ పెట్టారని, నీకు ప్రశాంతత లేకుండా చేయాలని చూసిన వ్యక్తుల్ని నేను వదిలిపెడతానా? నీకు వచ్చే అదృష్టాన్ని నీకు దగ్గరవకుండా చేస్తున్నారు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి నలుగురిలో నవ్వుల పాలవ్వాలని చెప్పి చూస్తున్నారు. నిన్ను నడి రోడ్డు మీద లాగేస్తున్నా, నిన్ను నవ్వుల పాలు చేసి ఆర్థిక ఇబ్బందులో మునిగిపోయేలా చేస్తే వాళ్ళు అదొక సరదాగా అనుకుంటున్నారు. అదొక పైశాచిక ఆనందం. ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి వారు నీ ముందుకి రాలేక వెనక గోతులు తవ్వుతూ ఉన్నారు. నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు. చెడు వైపుగా నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నారు. కానీ నా గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించకు. నీ గురించి కూడా ఆలోచించొద్దు అని నేను చెప్పి అడుగుతున్నావుగా. బిడ్డా, నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా. నేను నిన్ను సరైన మార్గంలో పెట్టలేకపోయుంటే, నేనే గనుక నీ అడుగడుగునా సాయం చేయకపోతే ఎప్పుడు నువ్వు ఇవన్నీ ఎలా వినగలవు చెప్పు? వినగలగకుండా ఎలా జాగ్రత్త పడగలవు చెప్పమ్మా? ఇవన్నీ నిన్ను వెనక్కి లాగాలని కాదు తల్లి, నిన్ను ఆదుకోవాలని ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా. నువ్వు వాళ్ళ గోతులో పడకూడదు అని చెప్పే నేను ఇలా నా సందేశాల్ని, నా మాటల్ని నీకు అందిస్తూనే ఉన్నాను. నువ్వు ఎవరి చేతిలో చిక్కకుండా, ఎవరి అవకాశాలకు కూడా నువ్వు లొంగకుండా, ఎవరి దగ్గర నువ్వు తక్కువ కాకుండా ఉండాలనేదే నీ సాయి ఆశ. నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఆకాశంలో ఉన్నటువంటి ఒక చక్కని చుక్కలాగా మెరుస్తూ ఉండాలి. వెలుగుల్ని పంచుతూ ఉండాలి. అవకాశాలను లాగేసుకోవాలని చూస్తున్నారు. కానీ వారి తరం కాదమ్మా. ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అస్సలు కాదు. ఏది చేసినా సరే మనిషి వల్ల ఏమవుతుంది చెప్పు? ఏదైనా చేయాలంటే నీ తండ్రి చేయాలి. మంచైనా చెడైనా అన్నీ నా ఆశీర్వాదంతోనే జరుగుతాయి. అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా వాళ్ళ ఆటలు సాగనిస్తానా చెప్పు? భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నీతో ఉండగా ఇక నువ్వు భయం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను మోసం చేయలేరు తల్లి. కల్మషం లేని నీ మనసుని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టలేరు. సంతోషంగా ఉండు. గొప్ప మనిషివి నువ్వు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతావు. నీతో పాటు నలుగురిని పైకి తీసుకొస్తావు. అలాంటి నిన్ను దెబ్బ కొడుతున్న వాళ్ళని నేను ఎలా చూస్తూ ఉంటానో చెప్పు? వారి పప్పులు ఉడకనిస్తానా? వాళ్ళ ఆటలు సాగనిస్తానా? ఎన్ని జన్మలెత్తినా సరే వారు నిన్ను, నీ నీడను కూడా ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. నీ ఎదురుగా నేనున్నాను. ఆ విషయం వాళ్ళకి తెలియకే ఇలా కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళ మనశ్శాంతిని వాళ్లే పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్లే వృధా చేసుకుంటున్నారు. సమయాన్ని, ఆలోచనలు అన్నీ కూడా నీ మీద ప్రయోగించి అనవసరంగా వారి మనశ్శాంతిని దూరం చేసుకుని అల్లాడిపోతున్నారు. అది వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఎంతసేపటికి నీ మీదే చూపు, నీ మీదే మనసు. ఇంకొకరి తప్పులు, పొరపాట్లు ఇవి ఏదైతే వారు గుర్తిస్తూ ఉంటారో వారి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. కాబట్టి అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు ఎవ్వరి గురించి పట్టించుకోకు. అన్నిటినీ వదిలేసే. నీ దారిన నువ్వు వెళ్ళు చాలు. అన్నిటినీ నేను మారుస్తాను. బిడ్డా, కర్మ అనేది ఎవ్వరిని విడిచిపెట్టదు. కర్మ గుర్తు పెట్టుకుంటే చాలు. తిప్పి తిప్పి మళ్ళీ ఆ కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే. పైకి లేవలేరు. మళ్ళీ అలాంటి దెబ్బ త్వరలోనే రుచి చూస్తారు కూడా. ఎవరైతే నిన్ను నవ్వుల పాలు చేయాలనుకుంటున్నారో వారే అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి, నష్టపరచాలని, వారి జీవితాలను చిన్నాభిన్నం చేయాలని నిర్ణయించాను.
దేనికైనా సరే తల్లి, నీ బాబా మీద నమ్మకంతో ఉండు, కాస్త ఓర్పు సహనంతో ఉండు. అవి నశించిపోతే ఎలా చెప్పు? నీ బాబా కూడా చూస్తాను చూస్తాను, నాలో ఉన్న సహనం నశించిపోతే ఎవరైతే నీకు కీడు తలపెట్టాలని అనుకుంటూ ఉన్నారో వారి జీవితంలో వారు కోలుకోలేని దెబ్బను వాళ్ళు పొందబోతున్నారు. అవును తల్లి, ఇక నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ బాబా ఉన్నారు కదా, నీకు చెడు చేయాలని చూసేవాళ్ళని నేనే ఒక మంచి దెబ్బ కొడతాను. నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళకి నేనే ఇబ్బందిగా మారుతాను. ఇక నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను, నేను మారుస్తాను. నిశ్చింతగా ఉండు బిడ్డా అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.